నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి విజయవాడ ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. విజయవాడ ఈస్ట్ బైపాస్ రద్దయినటువంటి నేపథ్యంలో ఈ రింగ్ రోడ్డును వచ్చేసి మరింత ముందుకు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. దానికి ఇప్పుడు రూటు మారుస్తున్నారు. ఆ కొత్త రహదారి విషయాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమరావతి విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణ విషయంలో కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రతిపాదనలు అయితే వస్తున్నాయి. విజయవాడ ఈస్ట్ బైపాస్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ రింగ్ రోడ్డును మరింత ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. పాత అలైన్మెంట్ విషయంలో అనేక సవరింపులు చేయాలన్నటువంటి వాదనలు వినిపిస్తుండగా ఈ సిఆర్డీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క ఆలోచనలతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క ప్రతిపాదనలు వస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో 14 లక్షల మంది జనాభా అనేది నివసిస్తున్నారు. నగరం 3 దిక్కుల 30 కిలోమీటర్ల లోపు శివారు ప్రాంతాలన్నీ కూడా విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయి. మొదట్లో నగరం నుంచి బయటికి వెళ్ళాలంటే కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీ మాత్రమే దిక్కు అయ్యేది. తర్వాత ఈ నగరం నుంచి బయటికి ఈ విస్తరణలతో భాగంగా కనకదుర్గ వారధి నిర్మించారు. కొద్ది కాలం తర్వాత రెండో బ్రిడ్జి నిర్మాణం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఈ విజయవాడ నగరం కానూరు వరకు పెరిగిపోయింది. ఇలాంటి దశలో విజిటిఎం కూడా ఈ యొక్క సిఆర్డీఏకు ముందున్నటువంటి పట్టణాభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ప్రకారం అర్ధవలయాకారపు రింగును వేయాలని ఆలోచన చేసింది. ప్రస్తుతం ఇన్నర్ అలైన్మెంట్ సాగేటువంటి చౌడవరం వద్ద ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఈ అర్ధవలయాకారపు రోడ్డు వేయాలన్నది అప్పటి ప్రణాళిక. అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఇది దాదాపు 2 దశాబ్దాలుగా కృష్ణానదిపై మరో బ్రిడ్జి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్ బైపాస్ ఎంతో అవసరంగా మారింది. దీని ద్వారా ఈ యొక్క ట్రాఫిక్కు ఇబ్బందులు చెక్ పెట్టాలని అనుకున్నారు. ఇక తూర్పు బైపాస్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇటీవల. ఈ రద్దు వల్ల ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులను అధిగమించాలంటే మాత్రం తప్పనిసరిగా ఇన్నర్ రింగ్ రోడ్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులతో ప్రభుత్వం కూడా ఆ దిశగా కొత్త ఆలోచనలు చేస్తుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డును ఒకసారి కూడా కాకుండా అవసరాలకు అనుగుణంగా దశల వారీగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ముందు విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజీ 4 ముగిసేలోగా ఈ కాజా దగ్గర నుంచి కృష్ణా జిల్లా కేసరపల్లి వరకు ఈ మొదటి దశలో అలైన్మెంట్ చేపట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ఈ చౌడవరం మీదుగా ఉప్పులూరు, ఈ దుగువ నుంచి కేసరపల్లి వరకు దీని అలైన్మెంట్ వస్తుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో నేషనల్ హైవే 16కు అనుసంధానం అవుతుంది. ఇక కేసరపల్లి నుంచి కొండపావులూరు మీదుగా వెళ్తున్నటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్కు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ను అనుసంధానం చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇలా చేస్తే ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయినట్టే అవుతుందని భావిస్తున్నారు. రాజధాని అమరావతిలోని ప్రధాన రోడ్లన్నింటినీ ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాజా దగ్గర నుంచి రాజధాని ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ ఈ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు వరకు కలపాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇన్నర్ నేషనల్ హైవే 30 మీదుగా ముందుకు సాగుతూ కొండపల్లి దాటాక కుడివైపుకు తిరుగుతూ ఈ యొక్క అనువైన చోట విజయవాడ వెస్ట్ బైపాస్కు అనుసంధానం చేయాలని నిర్ణయిస్తున్నారు. ఇక ఈ మార్పుల వల్ల ఇన్నర్ రింగ్ రోడ్డుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. టన్నెల్ నిర్మించేటువంటి పరిస్థితి ఉండదు. ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు అధికారులు. భూసేకరణ ఇబ్బందులు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక గుంటూరు జిల్లాల వారికి విజయవాడ ఎయిర్పోర్టుకు తేలికైన మార్గం ఏర్పడుతుంది. రింగ్ రోడ్డును ఈ విధంగా మార్చడం వల్ల అన్ని ప్రధాన జాతీయ రహదారులు అనుసంధానం అవుతాయి రింగ్ రోడ్డుతో. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ బైపాసు, నేషనల్ హైవే కోల్కతా చెన్నై నేషనల్ హైవే 16, అట్లనే నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 30, ఇట్లా ఖమ్మం విజయవాడ గ్రీన్ ఫీల్డ్ వంటి అనేక రహదారులు కూడా కలుస్తాయి. ఈ మార్పులపై విస్తృత అధ్యయనం కూడా చేస్తున్నారు. ఇలా చేస్తే విజయవాడ ఈస్ట్ బైపాస్ లేనటువంటి కొరత ఉంటుందని ఈ యొక్క అభిప్రాయపడుతున్నారు.
టోటల్గా ఏది ఏమైనా ఈ విజయవాడ ఈస్ట్ బైపాస్ను కేంద్రం రద్దు చేయడంతో ఇన్నర్ రింగ్ రోడ్ను మార్పులు చేసి ఈ యొక్క కొత్త ప్రతిపాదనలు అమరావతి రాజధానికి కొత్త రహదారులు ఏర్పడే విధంగా కూటమి ప్రభుత్వం ఒక ప్రతిపాదనలు అయితే తీసుకొస్తుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.